ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 24వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయం వస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. అలాగే శరీర సుఖం కూడా మాకు బాగా పెరుగుతుంది. శారీరక సుఖం కూడా మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా కూడా ఉపశమనం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్కన ఆదాయం బాగుండటం, ఈ రెండు కలిసి రావటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవి మంచి ఫలితాలను ఇస్తాయి, సత్ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అత్యంత సులువుగా మీకు మారుతుంది. అత్యంత సులువుగా వాటిని మీ యొక్క సమయస్ఫూర్తితో కానీ తెలివితేటలతో కానీ పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు ఖచ్చితంగా కూడా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు మానసికమైన ఆనందం బాగా పెరుగుతుంది. దాంతో మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా మీరు కనిపిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి పై అధికారులు మీకంటూ ఒక రకమైన గుడ్ ఒపీనియన్ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి అనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీకు పై అధికారులకు మీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడి అది మీకు ప్రమోషన్లకి, ఇంక్రిమెంట్లకి కూడా సిఫార్సు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఇతరులతో కానీ మీరు ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రోజున మీరు విలువైన వస్తువులను కూడా సేకరించుకోవడానికి, మీకు కావాల్సిన వస్తువులు కానీ, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ, వ్యక్తిగతంగా మీకు అవసరమైన వస్తువులు కానీ మీరు సేకరించుకోవటం, అంటే అవి కొనుగోలు చేసుకోవటం కానీ, లేకపోతే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు వాటిని మీకు బహుమతిగా ఇవ్వటం కానీ జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గత కొంతకాలంగా మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో దీర్ఘకాలికంగా మీరు ఏదైనా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటుంటే, అది ధన సంబంధమైందని అవ్వచ్చు, చదువు సంబంధమైన అవ్వచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా సరే ఒక శుభవార్తల కోసం మీరు ఎదురు చూస్తుంటే ఆ శుభవార్తలు మీకు వచ్చి చేరుతాయి. గతంలో మీరు ఏదైనా పనులు చేసి ఆ పనులకు సంబంధించిన ఆదాయం కానీ, ఇతరత్రా కానీ మీకు రావాలనుకుంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజున రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క సంబంధాలు కూడా ఇనుమడిస్తాయి. కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. సంబంధాలు ఇనుమడిస్తాయి. ఆ సంబంధాలు ఇనుమడించి అది మీ భవిష్యత్తుకి
పునాదిగా మారుతుంది, మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. దైవబలం మీకు తోడవటము, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు దేవతా దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అక్కడ చాలా బ్రహ్మాండంగా మీరు దైవ దర్శనాలు చేసుకుని ఖచ్చితంగా కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శారీరక సుఖం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క పార్ట్నర్స్ వల్ల కానీ, లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళ వల్ల కానీ మీకు ఖచ్చితంగా కూడా శారీరక సుఖం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు మంచి అభివృద్ధిని వాళ్ళు చూస్తారు, మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యలో వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రతిభా పాటవ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా మీరు నిర్విఘ్నంగా కొనసాగిస్తారు, నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దానివల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా మీకు చాలా వరకు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, మీకు అనుకూలంగా మారుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మొత్తం మీద ఏ విధంగా చూసుకున్నా, మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఇతరత్ర రంగాల్లో ఉన్నా చాలా వరకు మీకు యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి, మంచి లాభాలను వాళ్ళు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు కొనసాగించి అందులో కూడా వాళ్ళు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున అంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే బుధ జపం కూడా మీకు చాలా వరకు యోగిస్తుంది. బుధ జపం చేయండి. పెసలని నానబెట్టి ఆవుకు పెట్టండి, ఖచ్చితంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేకపోతే పెసల్ని పావురాలకు వేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆ దోష తీవ్రత ఏదైతే ఉందో అదంతా తగ్గిపోయి మీకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.